హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మా ఇంట్లో వినాయక చవితి ఎలా జరిగిందో మీకు చూపిస్తాను రండి. ముందుగా ఒక టేబుల్ మీద మంచి క్లాత్ని పరిచి దాని మీద వినాయకుడి బొమ్మను ఉంచాం. దాని వెనక కొమ్మలతో అలంకరించాం. పైన ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ని డెకరేషన్ పెట్టాం. పక్కన వెలగపండు జామపండు కలిపి వేలాడగట్టి డెకరేషన్ చేసాం. ఎలా ఉంది ఫ్రెండ్స్ మా డెకరేషన్? ఏదో మాకు తోచినట్టుగా చేసేసాం. ఈ డెకరేషన్ మీకు ఎలా అనిపించిందో చెప్పండి. డెకరేషన్ కోసం ప్రత్యేకంగా బయట ఏమీ కొనలేదు. ఒక్క ఎల్లో కలర్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, అవి మాత్రమే బయట కొన్నాం. ఈ మధ్య మా ఊర్లో ఒక పెద్ద షాపింగ్ మాల్ ఓపెన్ చేశారు. అక్కడ కొన్నాం ఆ ఫ్లవర్స్. తొందరలోనే ఆ షాపింగ్ మాల్ వీడియో కూడా మీకు పోస్ట్ చేస్తానులేండి. ఇదేనండి మా బుజ్జి గణపతి విగ్రహం. నిన్న మా వినాయక చవితి షాపింగ్ వీడియోలో చెప్పాను కదా, పూజలోనే మా వినాయకుడి ఫేస్ రివీల్ చేస్తాను అని. మా వినాయక చవితి షాపింగ్ వీడియో ఇంకా ఎవరైనా చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. ఆ తర్వాత ఇలా పసుపు గణపతిని తయారు చేసి కుంకుమ బొట్టు పెట్టుకున్నాం. ఆ తర్వాత పత్తితో ఇలా వస్త్రయుగ్మాలు తయారు చేసి దానికి పసుపు కుంకుమ పెట్టాం. ప్రసాదానికి యాపిల్ పళ్ళు, అలాగే జొన్న పొత్తులు, కొబ్బరికాయ, పూజకి పువ్వులు, పత్రి అన్నీ సిద్ధం చేసుకున్నాం. బజార్ నుంచి తీసుకొచ్చిన పత్రినంతా విడివిడిగా ఆకులుగా ముందు రోజే తుంచి పక్కన పెట్టుకున్నాం. అప్పటికప్పుడు అవ్వదు కదండి, అందుకే ముందు రోజే అవన్నీ చేసేసుకున్నాం. పువ్వులన్నీ మా చెట్టుకు పూసినవే. మా ఇంట్లో నందివర్ధనం చెట్టు ఉంది. 3 రోజుల నుంచి పువ్వులు కోసి భద్రపరిస్తే ఈ రోజుకి అన్ని పువ్వులు చేకూరాయన్నమాట. ఆచమనానికి ఈ విధంగా కలశాన్ని సిద్ధం చేసుకుని ఉంచుకున్నాం. అక్షతలు, పంచామృతాలు కూడా పెట్టుకున్నాం పక్కన. ఇకపోతే నైవేద్యానికి పులిహార, కజ్జికాయలు, బుట్టలు అన్నీ ఇలా చేసుకుని ఉంచుకున్నాం. ఫ్రెండ్స్, మీ ఇంట్లో వినాయక చవితికి ఏంటేంటి స్పెషల్స్ చేశారు నైవేద్యానికి కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఎన్ని ఐటమ్స్ చేసినా పండగ అంటే పులిహార లేకపోతే అవ్వదు కదండి. పండగ అంటే పచ్చన్నం ఉండాలంటారంట. అందుకే కంపల్సరీ పులిహార చేస్తారు మా ఇంట్లో. ఆ రోజుకే కాదు, మర్నాటికి కూడా పులిహార చాలా బాగుంటుంది. పులిహార పులిస్తేనే బాగుంటుంది అంటారు కదా. మీ ఇంట్లో కూడా ప్రతి పండగకి పులిహార కంపల్సరీ ఉంటుందా? పులిహార అంటే ఎంతమందికి ఇష్టం? పులిహార ఫ్యాన్స్ అందరూ కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి ఆ విషయాన్ని. నాకైతే పులిహార చాలా ఇష్టం. పండగ రోజు మరో టిఫిన్ చేసుకోకుండా పులిహారనే ఆ రోజు టిఫిన్గా తింటాం. అయినా ఆ రోజు అన్ని ఐటమ్స్ ఉంటుంటే మళ్ళీ మరో టిఫిన్ ఎందుకు చెప్పండి. అన్నీ ఇలా సిద్ధం చేశాక పూజ స్టార్ట్ చేశాం. మొదటగా ఇలా ఆచమనం చేయడంతో పూజను మొదలుపెట్టాం. పూజ అంతా చూపించలేను గాని కొంతవరకు చూపించే ప్రయత్నం చేస్తాను. తర్వాత గోత్రనామాలు, పేర్లు చెప్పుకొని పూజను కొనసాగించాం. ఈ విధంగా పసుపు గణపతిని పూజించడంతో పూజ మొదలైంది. ముందుగా వినాయక పూజలో పసుపు గణపతినే కదా ఆరాధించాలి. పసుపు వినాయకుని పూజ తర్వాత ప్రాణప్రతిష్ఠ చేసి స్వామికి ఈ విధంగా పంచామృతాలతో స్నానం చేయించాలి. ఆ తర్వాత కలశంలో ఈ విధంగా పువ్వులు ఉంచి స్వామికి జలాన్ని అర్పించాం. ఆ తర్వాత స్వామికి ముందుగా తయారు చేసుకుని ఉంచిన మధుపర్కాన్ని సమర్పించాం. ఆ తర్వాత గణపతి విగ్రహానికి ధూపాన్ని నివేదన చేశాం. దీపాన్ని వెలిగించడం వల్ల మనలో అజ్ఞానం, అంధకారం తొలగిపోతాయని మన విశ్వాసం. అందుకే దేవుడి ముందు దీపాన్ని వెలిగిస్తాం మనం. ఆ తర్వాత స్వామికి చందనాన్ని సమర్పించాం. చందనం ఎందుకు సమర్పిస్తారు అంటే, పూర్వం ఎవరైనా ఇంటికి వస్తే వాళ్ళకి చందనం ఇచ్చి పంపించడం అనేది ఒక ఆచారం. అంటే మన ఇంటికి వచ్చిన వాళ్ళని చందనంతో సత్కరిస్తున్నాం అన్నమాట. అలాగే బొజ్జగణపయ్య మన ఇంటికి వచ్చాడు కాబట్టి చందనంతో సత్కరిస్తున్నాం. ఆ తర్వాత అగరొత్తులను వెలిగించి స్వామికి సమర్పించాం. అగరొత్తుల నుంచి వచ్చే పరిమళం వల్ల మన ఇంట్లో ఒక పాజిటివ్ వైబ్స్ అనేది డెవలప్ అవుతాయి. అందుకే మనం పూజలో అగరబత్తిల్ని వెలిగిస్తాం. మన హిందూ ధర్మంలో చేసే పూజల్లోనూ పాటించే ఆచారాల్లోనూ ఎన్నో ఆరోగ్య రహస్యాలు దాగి ఉంటాయి అనడంలో అసలు సందేహమే లేదు కదా. ఆ తర్వాత స్వామికి నైవేద్యాన్ని నివేదించాం. మన హిందూ ధర్మంలో అతిథి దేవో భవ అంటారు కదా. గణపతి ఈ రోజు మన ఇంటికి వచ్చిన అతిథే కదండి. కాబట్టి మనకున్నంతలో పంచభక్ష పరవాణాలు చేసి ఆ అతిథికి విందు చేస్తున్నాం అన్నమాట.
ఆ తర్వాత కర్పూరాన్ని వెలిగించాం. కర్పూరం ఎందుకు వెలిగిస్తాము అంటే ఆ కర్పూరంతో పాటు మన అహంకారాన్ని కూడా అందులో వేసి దహనం చేస్తున్నాము అని అర్థం. ఆ తర్వాత ఆత్మ ప్రదక్షిణం చేస్తాం. ఆత్మ ప్రదక్షిణం ఎందుకు చేస్తాము అంటే ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్న పరమాత్మ చుట్టూ మనం తిరిగే అవకాశమే లేదు. అటువంటి పరమాత్మ మనలో ఆత్మస్వరూపంగా ఉన్నాడు అని భావించి మనల్ని మన ఆత్మతత్వం చుట్టూ తిప్పేదే ఈ ప్రదక్షిణం. అనేక జన్మల నుండి నేను చేసిన పాపాలన్నీ ఈ ప్రదక్షిణ చేయడం వలన నశించిపోవాలి అని కోరుకుంటూ ఈ ఆత్మ ప్రదక్షిణం చేస్తాం. చివరికి కథ చదివి కథాక్షతలు తల మీద వేసుకోవడంతో పూజ సమాప్తం అయ్యింది. అమ్మకి పాపం మోకాలు నొప్పులు కదండి, చాలాసేపు కిందన కూర్చునే ఉంది. అందుకే కుర్చీలో కూర్చుండిపోయింది ఆఖరిలో. ఆ విఘ్నరాజపతిని పూజించి మీ జీవితంలో ఉన్న అన్ని విఘ్నాలు తొలగిపోవాలి. ఆ పార్వతీనందుని అనుగ్రహం ఎల్లప్పుడూ మీ మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలా జరిగిందండి మా ఇంట్లో పూజ. మరి మీ ఇంట్లో పూజ ఎలా జరిగిందో కామెంట్ సెక్షన్లో మాతో పంచుకోండి. మరో మంచి వీడియోతో కలుస్తాను. అంతవరకు సెలవా మరి.